నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా అర్థం చేసుకొని, ఆ తర్వాత దాన్ని ఎలా ఆచరణకు తెచ్చుకొని, ఎలా మన జీవితాన్ని మనం ఆనందంగా ఉంచుకోవాలి అనేటువంటి విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ తర్వాత ఇంట్రడక్షన్ చాలాసార్లు మాట్లాడుకున్నాం. భగవద్గీత అంటే ఏం లేదు, మన ఋషులు ఎన్ని వేల సంవత్సరాల నాడు రాశారో, లక్షల సంవత్సరాల నాడు వాళ్ళు గ్రహించారో తెలీదు. వాళ్ళు పరమాత్మతత్వంతో దగ్గరగా ఉండి వాళ్ళు గ్రహించి, అంటే ఆ గ్రహించిన దాన్ని ఏమంటారు, శృతులు అంటారు. ఆ శృతులు గ్రహించిన తర్వాత ఆ గ్రహించినటువంటి సారాన్నంతా కలిపి మన వ్యాస భగవానుడు 4 వేదాలుగా, వేదాలుగా, తర్వాత వేదాంగాలుగా రాస్తూ అల్టిమేట్ పోర్షన్ వచ్చి ఉపనిషత్తులకు సంబంధించిన విషయం రాయడం జరిగింది. ఉపనిషత్తులు అంటే ఏంటి? ఉపనిషత్తులు అంటే జ్ఞానం, అంటే జ్ఞానకాండ. అసలు మనం ఏంటి, జీవత్వం ఏంటి, ఆ తర్వాత ప్రకృతి ఏంటి, ఎలా సృష్టి జరిగింది, ఎలా ఉండాలి, ఏమవుతుంది అనేటువంటి విషయాల్ని చెప్పటం జరిగింది. నిజం చెప్పాలంటే మన మనసుకు సంబంధించినటువంటి విషయాలు, మన బుద్ధి ఎట్లా వివేకంతో వైరాగ్యంతో ఉండాలి, అహంకారం మన సమస్యలన్నిటికీ కారణం, అహంకారం మమకారాలను ఎలా వదలాలి అనేటువంటి విషయాన్ని మాత్రమే మనకి ఉపనిషత్తులు చెప్పారు. ఆ ఉపనిషత్తుల సారాన్నంతా గ్రహించి మన వ్యాస భగవానుడి బ్రహ్మసూత్రాలు, భగవద్గీత రాయడం జరిగింది. భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు కలిపి వీటిని ప్రస్థానత్రయం అంటారు. చెప్పాలంటే ఇదే మన శాస్త్రం. సో ఇప్పుడు మనం భగవద్గీతకు వస్తే, భగవద్గీతలో 2 పాత్రలు ఎవరేంటి? ఒక పాత్ర ఏమో పరమాత్మతత్వం, ఒక పాత్ర ఏమో జీవత్వం. అంతే కదా. మనలాంటి జీవులకి పరమాత్మతత్వం అనేది బోధించడం జరిగింది. ఏమని బోధించింది? నువ్వు జీవత్వం కూడా లేవయ్యా, ఉన్నదంతా ఈ ఒక్క పరమాత్మతత్వమే. నేను జీవత్వం అనేటువంటి భావాన్ని నువ్వు నెత్తినేసుకొని కూర్చున్నావు కాబట్టి నువ్వు అహంకార మమకారాలతో టెన్షన్ పడుతున్నావు. నిజం చెప్పాలంటే నీకు నాకు పిసరంత కూడా తేడా లేదు. నేను ఎప్పటి నుంచో ఉన్నాను, ఉండబోతాను. నువ్వు ఎప్పటి నుంచో ఉన్నావు, ఉండబోతావు. అంటే ఏది ఉండబోయేవేంటి? శరీరాలు. కానీ లోపల ఉన్నటువంటి మన జ్ఞానం ఉంటుంది కదా, అది నిరాకారం. కాకపోతే వచ్చిన విషయం ఏంటి? నాకు నేనెవరో తెలుసు, నీకెవరో నువ్వు తెలియడం లేదు అని చెప్పాడు. అంటే ఏంటి? టోటల్గా భగవద్గీత మనకి చెప్పింది ఏంటి? మనం ఎవరో మనం తెలుసుకున్నదాకా మనకి స్ట్రగుల్ తప్పదు. మనం ఎవరో మనం ఎలా తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని సిద్ధాంతంగా, ఆ తర్వాత సాధనాపరంగా, ఆ తర్వాత దానికి వచ్చేటువంటి అనుభవపరంగా మనకి చెప్పటం జరిగింది. అంతే. భౌతికంగా తీసుకున్న, ఆధ్యాత్మికంగా తీసుకున్న 2 పదాలు ఉంటాయి. ఏంటది? ఒకటి ప్రిన్సిపల్, తర్వాత ప్రాక్టీస్, ఆ తర్వాత దానివల్ల వచ్చేటువంటి అవుట్పుట్. అంతే. ఏంటి అంటే ఏదైనా భౌతికం తీసుకోండి, ఆధ్యాత్మికం తీసుకోండి, అంటే సిద్ధాంతం, సాధన, అనుభవం. దాన్ని అనుసరించుకొని ఆ మహానుభావులు మనకేం చెప్పారు? ఏదైనా సరే ఒక సిద్ధాంతాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? శ్రవణం చేయాలి, అంటే వినాలి. మరి విన్నదాన్ని విన్నప్పుడే మనకి మ్యాటర్ అర్థమైపోవాలి. విన్న తర్వాత దాన్ని మనం ఎంతవరకు అవగాహన చేసుకున్నాము, కరెక్టా కాదా అని దాన్ని మనం చూయించేయాలి. అంటే ఏంటి? మననం అంటారు. ఆ మననం అయిన తర్వాత ఆ అర్థమైనటువంటి కాన్సెప్ట్ తోటి మనము సిద్ధి అంటే ఏంటి? నిధి ధ్యాసలో ఉండాలంటే ఒక రకమైనటువంటి ధ్యాన స్థితిలో ఉండాలి. ఆ తర్వాత వచ్చేది ఏంటి? సాక్షాత్కారం. సాక్షాత్కారం అంటే ఏంటి? అనుభవం. అంటే సాక్షాత్కారం అంటే ఏంటి? ఉన్నదంతా ఒకటే తప్ప, నేను తప్ప ఇంకొకటి ఏమీ లేదు. నాకు జరుగుతున్నటువంటి లాభానికైనా, సుఖానికైనా, సంతోషానికైనా, బాధపడుతున్న దానికైనా లోపల ఉన్నటువంటి నేనే తప్ప ఇంకొకటి ఏమీ లేదు. కాకపోతే ఏంటి? జీవం తీసుకున్నంత వరకు చేయాల్సిన పనులు ఉంటాయి, కర్తవ్యాలు ఉంటాయి, ధర్మాలు ఉంటాయి. కాకపోతే ఏంటి? ఆ కర్తవ్యాలకి చేస్తూ బాధపడేవాడు, సంతోషపడేవాడు లేనటువంటి స్థితి ఉండగలగడం. అంటే ఏంటి? ఎక్స్పీరియన్స్డ్ లేడు, ఆ తర్వాత నోయర్ లేడు, ఆ తర్వాత డూయర్ లేడు. అంటే ఏంటి? కానీ ఎక్స్పీరియన్స్ ఉంది, చేస్తున్న పని ఉంది, ఆ తర్వాత తెలుసుకుంటున్న విషయం ఉంది, కానీ తెలుసుకుంటున్నవాడు లేడు. ఎందుకు తెలుసుకుంటున్నవాడు లేడు? తెలుసుకుంటున్నవాడు నా మనసుతో నేను తెలుసుకుంటున్నాను, నాకు అంతా అందుతుంది, నా అంత వాళ్ళు లేరు అంటే మనం జీవుళ్ళం. ఇక్కడ తెలుసుకునేది లేదు, తెలిసేది లేదు. ఉన్నదంతా ఆ భగవతత్వమే, దాని ద్వారానే వ్యక్తం అవుతుంది. మనం కూడా ఆ పరమాత్మతత్వ భాగంలోనే ఉన్నామనుకున్నప్పుడు సుఖము లేదు, దుఃఖం లేదు. అలా ఎలా ఉండాలో భగవద్గీత మనకి చెప్పింది. ఇప్పుడు మనం ఏంటి? టోటల్గా భగవద్గీతలో 18 చాప్టర్స్ ఉన్నాయి. ఏంటి? మొట్టమొదటిది ఏంటి? అర్జునుడి విషాద యోగం. విషాదం ఎట్లా యోగం అవుతుంది? ఎక్కడైనా సంతోషం చేస్తే, గర్వపడితే ఏదైనా విషాదం అయితే రావచ్చు, కానీ విషాదమే మళ్ళీ యోగం అవుతుందా అని ప్రశ్న వేయచ్చు. విషాదం అంటే ఏంటి? నాది, యుద్ధం చేయగలిగిన శక్తి ఉండి కూడా నా వాళ్ళని నేను చంపేస్తానేమో అనేటువంటి అహంకారం, చచ్చిపోయే వాళ్ళంతా నా వాళ్ళు ఇబ్బందులు పడతారేమో అనేటువంటి మమకారం. మన దుఃఖానికి కారణం కూడా అహంకారం, మమకారం. ఈ నాది అనే పదం తీసేసి, నాది అనేది ఉన్నది పరమాత్మతత్వంతో లింక్ అయిపోయినటువంటి నేను అనేటువంటి జ్ఞానం గనక ఉంటే ఈ నాదికి సుఖము, సంతోషం, దుఃఖాలు ఏమీ లేవు.
అప్పుడేం చెప్తాడు భగవాను, అర్జునుడు చూస్తాడు చూస్తాడు ఈ మాట్లాడతాడు, నా వల్ల కాడలేదు, నేను అసలు యుద్ధం చేయలేను, నేను అడుక్కుంటాను కానీ నేనేం చెయ్యనయ్యా, నాకు అవసరం లేదు, నాకు ఈ పదవులు వద్దు, ప్రతిష్టలు వద్దు అంటాడు. అన్నీ వింటాడు, నవ్వుతూ ఉంటాడు. చివరికి ఏమంటాడు, నా నుంచి కాటలేదు భగవాన్, నువ్వు నాకు దారి చూపించు, నేను గురువుగా స్వీకరిస్తాను అని చెప్తాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైనా వచ్చి నాకు ఇది కావాలి అంటే తప్ప వాళ్ళకి అర్థం కాదు. మనం వెళ్ళి అవతల వాళ్ళకి ఇది నువ్వు నేర్చుకోమని ఎంత గోడ పెట్టి కొట్టినా వాళ్ళు అర్థం కాదు. వాళ్ళకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళే వచ్చి అడుగుతారు. అందుకని మన ఉపనిషత్తుల్లో మన గురువులు ఏం చెప్పారు, అడగందే చెప్పకు. ఒకవేళ అడిగినా నిజంగా నిన్ను ప్రశ్నించడానికి అడుగుతున్నారా, లేకపోతే వాళ్ళకు పాపం తెలుసుకోవాలని అడుగుతున్నారా అనేటువంటి విషయం గ్రహించి మాత్రమే నువ్వు చెప్పు అని చెప్తాడు. ఇక్కడ భగవద్గీతలో ఇప్పుడు అర్థమైందా కృష్ణుడికి, ఎదురు చూస్తున్నాడు. ఈ సిచ్యుయేషన్ సృష్టించింది ఎవరు, భగవానే. అంటే మనకు వస్తున్నటువంటి ప్రతి సిచ్యుయేషన్ కూడా మనం ముందుకెళ్ళడానికి మనం సృష్టించుకుంటున్నది అనేటువంటి విషయం మన అవగాహనకు వస్తే ఏ సిచ్యుయేషన్ కూడా మనని బాధించదు. అది భగవద్గీత మనకు చెప్పింది. ఇక్కడ ఈ సిచ్యుయేషన్ రాకపోతే అర్జునుడికి నేర్చుకుందాము, నేను జ్ఞానస్థితి పొందుదామని ఆలోచన రాదుగా. మరి ఎన్నో సంవత్సరాలు భగవంతునే ఆయన తిరుగుతున్నాడుగా, మరి ఆయన ఏం నేర్చుకోలేగా. ఇప్పుడు సిచ్యుయేషన్ వచ్చింది కాబట్టి ఇంకా ఆయన జారిపోయి నిన్ను గురువుగా నేను అంగీకరిస్తున్నాను చెప్పమని చేతులు ఎత్తేస్తాడు. అప్పుడు భగవాన్ బోధించడం మొదలు పెడతాడు. ఏమంటాడు, మొత్తం భగవద్గీతలో 18 చాప్టర్లున్నా చెప్పింది ముఖ్యంగా 4 విషయాల గురించి. ఏంటా 4? మన శరీరం ఉంది, మన ప్రాణం ఉంది, మన మనస్సు ఉంది, మన బుద్ధి ఉంది. ఇంతేగా 4 ఉన్నాయి కదా. ఈ 4కి సంబంధించినటువంటి యోగాలే ఆయన చెప్పాడు. ఫస్ట్ది ఏమన్నాడు, కర్మయోగం అన్నాడు. ఏమయ్యా, నీ దగ్గర ఒక శరీరం ఉంది, అందుకని ఈ శరీరాన్ని నాది అని నువ్వు స్వార్థానికి వాడుకోవాకు. ఈ చేస్తున్న ప్రతి పని అనుష్ఠానం చేయి ముందు. తర్వాత అంటే అనుష్ఠానం అంటే ఏంటి, ధర్మాలు నిర్వర్తించు. నీ ధర్మం అయిపోయిన తర్వాత నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పని యజ్ఞంలాగా, యాగంలాగా పరమాత్మతత్వం కోసం జరుగుతుందనేటువంటి భావంతో నువ్వు చేసావు అంటే నువ్వు అప్పుడు ఏం చేస్తావు, నిష్కామ కర్మగా పనిచేయడం మొదలు పెడతావు, ఫలం ఆశించవు. ఏమవుతుంది దానివల్ల, నీ బుద్ధి నిశ్చలం అవుతుంది. అంటే ఏంటి, మనం చేసేటువంటి కర్మ వల్ల చాలామంది ఉంటారు, నేను అక్కడ గుడి కట్టించాను, గోపురం కట్టించాను, దానాలు చేశాను, యజ్ఞాలు చేశానని. ఏమీ రాదు వాటి వల్ల. నీ మనసు కొంచెం విశాలమయ్యి, నీ మనసు విశాలమై బుద్ధికి కొంచెం వివేకం వస్తుంది అనమాట. బుద్ధి నిశ్చలం అవుతుంది. అయిపోయిన తర్వాత ఓకే అయిపోయింది కదా, ఇంక రెండోది ఏముంది, నీ దగ్గర మనసు ఉంది. ఈ మనసుని ఏం చేస్తావు, ఈ మనసుని ఇప్పటివరకు ఎట్లా ఉంది, అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి బోలెడు విండోస్ ఓపెన్ చేసేసి ఏ విండోలో నిలబడాలో తెలియక గోలగోలగా ఉన్నావు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంది, భౌతికంగా కనపడుతున్నటువంటి అన్ని విండోస్ ఓపెన్ చేయి. ఇవన్నీ సహజం, నువ్వు యుద్ధం చేసేది లేదు, అక్కడ చేయించేది లేదు. ఆల్రెడీ ఏం యుద్ధం జరగాలి అంతా డిసైడ్ అయిపోయింది. కాకపోతే నీ శరీరం అనేది నీకు ఉంది కాబట్టి అక్కడ వెళ్ళి నువ్వు నిలబడతావు. దానికి నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అందుకని నువ్వు అన్ని విండోస్ ఓపెన్ చేసేయి. దేంతో, ఏంటి ఆ విండోస్, నీ దగ్గర ఉన్నటువంటి పంచభూతాలు, పంచకోశాలు, పంచ తన్మేంద్రియాలు, అవి తయారు చేసుకున్నటువంటి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి. ఈ పంచ జ్ఞానేంద్రియాలు ఏంటి, కన్ను, ముక్కు, చెవులు, ఇవన్నీ ఉన్నాయి. ఇవి చూడు, తప్పులేదు. మాట్లాడు, తప్పులేదు. కాకపోతే నాది అనేటువంటి అహంకారంతో మాట్లాడాలి. అహంకారం నేననేటువంటి భావం పెట్టుకోవటం అనే దాన్ని నువ్వు వదిలేసాయి. అంటే అర్థం ఏంటి, నీ మనసుని ఎక్కువ నువ్వు అనవసర విషయాల మీద ప్రయోగించరాకు. ఆటోమేటిక్గా అప్పుడేమవుతుంది, ఇంద్రియాలు షట్ డౌన్ అయిపోతాయి. ఇంద్రియాలు షట్ డౌన్ అయిపోయిన తర్వాత నువ్వు మనసుకి సంకల్ప వికల్పాలు తగ్గిపోతాయి. అప్పుడు బుద్ధికి ఏమొస్తుంది, వివేకం వస్తుంది, వైరాగ్యం వస్తుంది. అప్పుడు నీ ద్వారా ఏం జరుగుతుందో ఒక మంచి పనే జరుగుతుంది. బుద్ధికి వివేకం వైరాగ్యం లేకపోతే నా వాళ్ళు, నా పిల్లలు, వాళ్ళని పైకి తీసుకురావాలి, నా దగ్గర ఉన్న వాళ్ళు ఏం చెడ్డ పనులు చేసినా అంతా వాళ్ళకి ఇవ్వాలి, ఇలాగే ఆలోచిస్తాం, బయాసుడుగానే ఉంటాం. ఎప్పుడైతే వివేకం వచ్చిందో బయాసుడుగా ఉన్నాం. వాళ్ళు చదువుతున్నది, వాళ్ళు ఆడుతున్నది దేశం కోసం. ఎవరు ఆడితే వాళ్ళని ఎంకరేజ్ చేయడం మొదలు పెడతాం. అందుకని ఏంటి, దానికి రావాలంటే ఏం చేయాలి, మన దగ్గర వివేకం వైరాగ్యం రావాలి అంటే ఏంటి, నాది అనేటువంటి అది కావాలి ఇది కావాలి అనేటువంటి సంకల్పాన్ని వదిలేయాలి. అలా వదిలేసాయి. దాని మీద నువ్వు నీ మనసు మీద పనిచేసుకో. దానికే ఏం చెప్పాడు, దానికే మనసు మీద పనిచేసుకోవటానికి యోగం చెప్పాడు, దాంతోపాటు రాజయోగం అంటాడు, తర్వాత ధ్యానం కూడా చెప్పాడు. అన్ని విషయాలు వదిలేసేసి ఒకే ఒక విషయాన్ని నీ ముక్కు చివర పెడతావో, హృదయం మీద పెడతావో, ఆజ్ఞాచక్రంలో పెడతావో, పెట్టి ప్రాణం మీద మనసు పెట్టి ఆలోచన అంతా భగవతత్వం అనేటువంటి విషయం కనుక కూర్చో, ఆటోమేటిక్గా నీకు ఇంద్రియాల వరవడి తగ్గుతుంది, మనసు ఒకే విషయం మీదకి వచ్చేటువంటి అవగాహన పెరుగుతుంది అంటాడు. అంటే ఏంటి, ఈ యోగం వల్ల ఏంటి, ధ్యాన యోగం వల్ల కానీ, లేకపోతే నువ్వు అదేంటి పతంజలి చెప్పినటువంటి
ఏంటి పతంజలి చెప్పిన యోగం ఉంది కదా, అష్టాంగ యోగం, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి, ఇవన్నీ కూడా యమ నియమాలు అన్నీ ఏంది, మన శరీరమే రైట్ అని కూర్చున్నాం కాదు, శరీరం కరెక్ట్ రైట్ కాదు, నువ్వు ఉంటుంది శరీరం, కాకపోతే ఏంది దాన్ని నువ్వు డిసిప్లిన్ చెయ్యి, అంతా పరమాత్మతత్వం అనేటువంటి భావంగా నువ్వు చెయ్యి, ప్రపంచం మీద ఎక్కువ ఫోకస్ పెట్టవాకు, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు, నీ మీద నువ్వు ఫోకస్ పెట్టుకో, నువ్వు వచ్చింది నువ్వు ఫోకస్ పెట్టుకోవడానికి నువ్వు డిసిప్లిన్ చేసుకో నియమాలు. ఆ తర్వాత ప్రాణాయామం చేసుకో. అంటే ఏంటి, ఒక ప్రాణాయామం అంటే ఏంటి అంటే శరీరం కోసం చేసే ప్రాణాయామం కాదు, మన ప్రాణాన్ని ఎక్కువ కదలకుండా నిలబెట్టు. ఎక్కువ కదలకుండా నిలబెట్టాలి అంటే మానసిక ఆలోచనలు తగ్గిపోవాలి, అప్పుడు రెండు ఎలైనయ్యి శరీరం ద్వారా భగవతత్వం పని జరుగుతుంది. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారం, మనసును ప్రపంచం మీదకి పంపివాక, ప్రపంచంలో ఏమీ లేదు, ఆకలి నిద్ర భయం మైథునం అందరివి ఒకటే, చీమ దగ్గర నుంచి స్వామీజీ వరకు ఏమీ తేడా లేదు. కాకపోతే ఏంటి, వాళ్ళ మనసులో పెట్టుకున్నటువంటి కోరికలకు అనుగుణంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. నీ ద్వారా ఏదైనా సహాయం జరగాలంటే జరగాలి తప్ప ఈ ప్రపంచాన్నంతా నేను ఉద్ధరించాలనేటువంటి విషయం భగవద్గీతలో చెప్పాల. ఎవరి ఆత్మని ఎవరి మనసుని వాళ్ళనే ఉద్ధరించుకోమని భగవద్గీతలో చెప్పాడు. అట్లా ఉద్ధరించుకోవాలంటే నువ్వు ఓపెన్ అయినటువంటి ఈ విండోస్ అన్ని క్లోజ్ చేయి, బయటకు మనసును పరిగించవాక లోపలికి తీసుకురా, ఆటోమేటిక్గా అప్పుడేమొస్తుంది, శ్రద్ధ వస్తుంది. నువ్వు ఏ పని చేయదలుచుకున్నావో భగవతత్వం మీద దాని మీదే ఫోకస్ పెట్టు, మనసు బుద్ధి దాని మీద పెట్టేసి అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, సమాధానం అంటే సమాధి స్థితికి వస్తామంటారు. అంటే ఏంటి, యోగం అంటే ఏంటి, మన మనసులో ఉన్న విషయాలన్నీ ఆపేసి ఒకే విషయం మీదకి మనసును తీసుకురావటం. తర్వాత ఇంకోటి ఏంటి, దీనివల్ల ఏమొస్తుంది, ఇక్కడ కూడా దేవుడు వస్తాడని చెప్పడు, నీ మనసే నిశ్చలం అవుతుంది, నువ్వు ఏది కావాలంటే దాని మీద ఫోకస్ పెట్టగలిగినటువంటి పవర్ నీకు వస్తుంది అంటాడు. ఎందుకు, అన్ని విండోస్ క్లోజ్ అయినాయి కదా, ఏది కావాలంటే మాట్లాడుతున్నాం, వింటాము, తింటాము, అలాంటి స్థితి వస్తుంది. అంటే ఏంటి, ప్రస్తుతంలో ఉండడానికి కావలసినటువంటి శక్తి పరమాత్మతత్వం చెప్తున్నాడు. ఇక మూడోది ఏంటి, భక్తి. అంటే ఏంటి, నీకు నిశ్చల భక్తి కావాలి, అనన్య భక్తి కావాలి. ఎట్లా వస్తుంది అనన్య భక్తి, ఇప్పుడు నువ్వు హాయిగా కర్మయోగంలో యోగం చేసేసి మనసు నిలబెట్టావు, నిశ్చలం చేసుకున్నావు, అట్లా యోగంలో మనసు నిలబెట్టి మనసు నిశ్చలం చేసుకున్నావు. ఇప్పుడు నువ్వు ఏ దాని మీద పెడితే దాని మీద ఫోకస్ పెట్టగలవు. ఇప్పుడు ఏం చేయాలి, నీ మనసు బుద్ధి అంతా తీసుకొచ్చి నా మీద పెట్టు. ఎవరి మీద, పరమాత్మతత్వం మీద పెట్టు, భగవతత్వం మీద పెట్టు. మళ్ళీ ఇక్కడ అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఏం చెప్తాడు, అప్పుడు నీకు సత్యం ఏంటో అసత్యం ఏదో తెలుసుకోవడానికి కావాల్సినటువంటి అర్హత వస్తుంది, విషయం నీకు అవగాహన అవుతుంది అని 1వ చాప్టర్ నుంచి 6 వరకు చెప్పాడు. 6 నుంచి 12 వరకు ఏంటి, భక్తి యోగం చెప్తున్నాడు. సరే 6కు వచ్చేటప్పటికి కొంచెం విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాత అడుగుతాడు, నాకు అర్థమైంది, ఇప్పుడు నేను కనుక అర్హుణ్ణి అనుకుంటే ఇంకొంచెం నాకు చెప్పు, నాకు అర్థం కావడం లేదు, సృష్టి ఎట్లా వచ్చింది ఏంటి చెప్పవా అంటాడు. ఓకే, నువ్వు అడగడమే ఆలస్యం, చెప్పడానికి రెడీగా ఉంటాడు. అంతే కదా, ఎవరైనా సరే తెలిసిన విషయం చెప్పటం అనేది చాలా ఇష్టం, కాకపోతే అవతల వాళ్ళు అర్థం చేసుకొని అడుగుతున్నారా, అర్థం చేసుకోలేదా అనే విషయమే కొంచెం అనిపిస్తుంది తప్ప చెప్పటం మామూలు వాళ్ళ మనకే ఇష్టం ఉంటే పరమాత్మతత్వానికి ఇష్టం ఉండదా. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, సరేనయ్యా ఇదంతా కూడా నా నుంచే వచ్చిందయ్యా, ప్రకృతి అష్ట ప్రకృతులు నా నుంచే వచ్చాయి, జీవ చైతన్యం నా నుంచే వచ్చింది, నా నుంచి కానిది ఏది కూడా లేదు, నువ్వు నాలోనే ఉన్నావు, అంతా ఆ నిరాకారమైనట్లో నుంచి వచ్చింది. అందుకనేంటి, నిశ్చల భక్తి ఆ తత్వమే కావాలి అని అనుకున్నామంటే నీకు నాకు పిసరంత కూడా తేడా లేకుండా అయిపోతా ఉంటాడు. ఎవరు అట్లా అయిపోతారు, తర్వాత ఇంకేం చెప్తాడు, ఎవరైతే జ్ఞానంతో భక్తి చేస్తాడో జ్ఞానికి నాకు తేడా లేదు అంటాడు. ఇక్కడ మనం ఇప్పుడు ఏం చదువుకుంటున్నాము, తర్వాత మళ్ళీ విశ్వరూప సందర్శనలో అడుగుతాడు, ఇంకా నాకు తృప్తి కలగడం లేదు, ఇంకేమన్నా చూపిరాదా అంటాడు. ఒకే ఒక నిరాకారమైన శక్తి నుంచి వేల చేతులు, వేల కాళ్ళు, అన్నీ సముద్రాలు, తర్వాత భూమి అన్నీ అందులో నుంచి వ్యక్తమవుతాయి. అంటే అర్థమైంది, వ్యక్తమైన పరమాత్మతత్వం ఎక్కడ కూర్చొని ఎవరు సృష్టించాల. చాలాసార్లు చెప్పుకున్నాం కదా, సృష్టి గురించి 3 వాదాలు ఉన్నాయని. ఫస్ట్ది వచ్చేమి ఆరంభవాదం, రెండోది వచ్చేమో పరిణామవాదం, మూడోది వచ్చి ఆవర్తవాదం. ఆరంభవాదం ఏంటి, ఎవరో ఎక్కడో కూర్చొని చేశారన్నారు కానీ దానికి ఏం ప్రూఫ్లు లేవు. పరిణామవాదం ఏంటి, భౌతికంగా పరిణామం చెందింది మనకు కనపడుతుంది కానీ ఆధ్యాత్మికంగా పరిణామం సంగతి మనకేం తెలియదు. కాకపోతే మనసు అయితే మాత్రం ఎక్స్పాండ్ అవుతుందనే విషయం మనందరికీ తెలుసు. అంతే కదా, 100 సంవత్సరాల నాటికి ఇప్పటికి చూసుకుంటే ఈ వచ్చినటువంటి సౌకర్యాలన్నీ ఎవరు చేసినవి, మనసు చేసినవి. మనసు అంటే ఆ భగవతత్వంలో నుంచి వచ్చినటువంటి మనసు ద్వారా తయారైనవి, అది పరిణామవాదం. మూడోది వచ్చి ఆవర్తవాదం. మన శంకరాచార్య గారు చెప్పింది, ఉన్నది ఒకటే, ఆ ఒకటి నుంచే అన్నీ వ్యక్తమైనవి. అంటే ఏంటి, ఒకటే ఉంది అంటే మిగిలినవి లేవని కాదు, ఆ ఒకటిలో నుంచి మిగిలినవన్నీ వచ్చేసాయి. అంటే నువ్వు చూసే దృష్టిని బట్టే నీకు కనపడతాయి. ఇప్పుడు విశ్వరూపంలో కూడా ఏం చెప్పాడు, అన్నీ ఉన్నాయి చూడు, ఇంకా నీకేది కావాలన్న అది కూడా చూడు, అది కూడా కనపడుతుంది అంటాడు. అంటే ఏంటి,
మన మనసులో ఉన్నదే మనకి కనపడుతుంది అని అర్థం. తర్వాత ఇంకోటి ఏంటి, ఇప్పుడు మనం 12వ చాప్టర్ చదువుకుంటున్నాం. ఇక్కడ ఏమడుగుతాడు, అంత బాగుంది భగవాన్, నాకు అర్థమైంది, కాకపోతే ఏంటి నిరాకారం మంచిదా, అదే సగుణాకారం మంచిదా, నిరాకారం మంచిదా అని అడుగుతాడు. నిరాకారం సగుణాకారం అని కాదు, నీ స్వభావాన్ని బట్టి చేయాల్సి వస్తుందయ్యా. ఎందుకంటే ఇప్పుడు నీకు భౌతికంగా ఉండడమే మీకు ఇప్పుడు ప్రస్తుతం అందరికి అలవాటైంది. అప్పుడు కరెక్ట్గా నిరాకారమైనటువంటిది అంతా సచ్చిత్ ఆనందం, అంతా నిరాకారం, అంతా మనసు బుద్ధి అంటే అర్థం చేసుకునే పొజిషన్ ఉండదు. కాబట్టి మొట్టమొదట నువ్వు సాకారంలోనే మొదలుపెట్టు, సగుణాకారంతోనే మొదలుపెట్టు. కాకపోతే ఏంది, అల్టిమేట్ ఏంది, ఉన్నదంతా నిరాకారం అనేటువంటి విషయాన్ని అయితే గ్రహించడం జరగాలి అనేటువంటి విషయంగా 12వ చాప్టర్ చెబుతూ ఇప్పుడు ఇంకేం చెప్తాడు, అల్టిమేట్ ఏంది, నీ మనసుని, నీ బుద్ధిని, నీ చిత్తాన్ని తీసుకొచ్చి పరమాత్మతత్వం తప్ప ఇంకా దేని మీద పెట్టవాకు, నా మీదే పెట్టు, అనన్య భక్తి చూపించు. ఎప్పుడైతే నువ్వు నేను తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి అనన్య భక్తి చూపించావో అప్పుడు నువ్వు నాకు ఇష్టడు అవుతావు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. తర్వాత ఇంకేం చెప్తాడు, అసలు నిజమైన భక్తుడు ఎవరు ఏంటి అనేటువంటి విషయాన్ని 12వ చాప్టర్లో మహానుభావుడు కాదు భగవతత్వం మనకి చెప్పటం చూపిస్తుంది. మనం ఇప్పటిదాకా ఏమనుకుంటున్నాము, ఏదో గుడులు ఉన్నాయి, గుడులకు వెళ్తాము, ఏదో పూజలు చేస్తాము, తర్వాత నడిచెక్కేస్తాము, అనుకున్నవన్నీ కోరికలు కరుగుతాయి. ఆ తర్వాత ఇంకా స్థితికి వెళ్ళిపోయి ఎమోషనల్గా కళ్ళనీళ్ళు పెట్టుకొని తలకాయలు కొట్టుకొని ఏడ్చి ఎంతో రకరకాల భక్తులు ఉన్నారు. ఈయన ఏం చెప్తున్నాడు, ఇప్పుడు మనకి భక్తి యోగంలో 4 రకాల భక్తులు ఉన్నారు. ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, ముముక్షువులు ఉన్నారు. కాకపోతే ఒకేసారిగా డైరెక్ట్గా ముముక్ష స్థితికి వెళ్ళలేరు. కనీసం ఆర్తిగా అయినా నన్ను అడుగుతున్నాడు, ఏంటి నన్ను రక్షించవయ్యా అని అడుగుతున్నాడు. రెండోది అర్ధార్థులు అంటే ఏంటి, కోరికల కోసం అడుగుతున్నాడు. 3 కొద్ది గొప్ప విషయం అనుగ్రహించడానికి వస్తున్నాడు. 4 వచ్చి ముముక్షువులు, నాకు నువ్వు తప్ప ఇంకేమీ లేదని అని అడుగుతున్నాడు. ఇప్పుడు కనీసం మొదటి స్థితి నుంచి మొదలుపెట్టి చివరి స్థితికి రావాలి. చివరి స్థితికి వచ్చినటువంటి భక్తుడు ఎలా ఉంటాడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఎలా ఉంటాడు ఆ భక్తుడు, ఏమీ కోరుకోడు, ఒక కోరిక లేదు, కాంక్ష లేదు, కోరుకోడు. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, శీతోష్ణ స్థితులన్నా సమంగా ఉంటాడు, సుఖం దుఃఖం సమంగా ఉంటాడు, ఎవరి మీద ద్వేషం పెట్టుకోడు. ఆ తర్వాత ఇంకేముంటాడు, మనసు మీద ఇంద్రియాల మీద ఫుల్ కంట్రోల్ పెట్టుకొని ఉంటాడు. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, నాకేదైనా ఒక సంతోషం వచ్చింది, ఆహా ఓహో నాకే వచ్చింది అనేటువంటి హర్షం వ్యక్తం చేయడు. ఆ తర్వాత ఏదైనా దుఃఖం వచ్చింది బాధపడడు. ఆ తర్వాత ఏంటి, ప్రపంచం గురించి ఏం కంప్లైంట్లు ఇవ్వడు, ఏం ఆశించడుగా. ప్రపంచం నుంచి నాకేదో రావాలని కోరుకోడు, నేనేదో ఇవ్వాలని కోరుకోడు. అందుకని ఎవరి మీద కంప్లైంట్ ఉండదు, ఎక్స్పెక్టేషన్ ఉండదు. ఆ తర్వాత ఇంకేమంటాడు, దేనికి ఉద్వేగం కలగడు. మనం చూడండి, ఏదైనా ఒక ఆట గెలిచామో నేను గెలిచామంటాం, ఓడిపోతాం నేను ఓడిపోయినామని డీలా పడతాం. ఎవరైతే స్థితప్రజ్ఞత స్థితిలో ఉంటాడో వాడు అటువంటి వాడికి లొంగడు, పొంగడు, హ్యాపీగా ఉంటాడు. అలాంటి భక్తుడు నాకు ఇష్టం. ఎందుకు, అతను ఏమి కోరుకోడు అసలు. ఎందుకు, నేను తప్ప నాకు తనకి తేడా లేదుగా, నేనే తన స్థితిలో ఉన్నప్పుడు ఇంకా తనేం కోరుకుంటాడు అనేటువంటి విషయం నిన్న చదువుకున్నాను. తర్వాత ఇంకేమంటాడు, శోకం అనేది ఈ భక్తుడికి ఉండదు. ఆ తర్వాత శత్రువైనా మిత్రువులైనా అందరితో సమంగానే ఉంటాడు. మానాలు శీతోష్ణాలు ఏమీ తేడా లేదు. అట్లా తర్వాత ఇంకోటి ఏంటి, ద్వంద్వాలను సమంగా స్వీకరిస్తాడు అంటాడు. ద్వంద్వం అంటే ఏంటి, 2 సుఖం ఉంది, దుఃఖం ఉంటుంది, డబ్బు ఉంది, పేదరికం ఉంటుంది, అహంకారం ఉంటుంది, అంటే అహం లేని స్థితి ఉంటుంది. అంటే ప్రకృతి వికృతి అంటే ద్వంద్వాలంటే 2 అన్నీ పరమాత్మతత్వం తప్ప మిగిలినవన్నీ ద్వంద్వాలే. అంటే ఏంటి, ఏది చూసినా ఏది తెలుసుకున్నా ఇంకా ఏదో తెలుసుకోవాలని ఉంటుంది. ఎంత అనుభవంలోకి తెచ్చుకున్నా, ఎంత ఆనందంగా ఉన్నా ఇంకా ఏదన్నా ఉందేమో అని అనిపిస్తుంది. అంటే ఏంటి, ప్రకృతికి సంబంధించినటువంటి వాటిలో నీకు ఎక్కడా సంతృప్తి అనేది ఉండనే ఉండదు. ఎందుకు, ద్వంద్వాలు అంతే కదా. ఎవరైనా నేను తాళప్పగాడు నన్ను పట్టించుకోలేదండి అని అనుకున్నాము, బాధపడతాము. ఎక్కడికన్నా పోతే చూడండి నన్ను ముందు సీట్ వేసి కూర్చోబెట్టి నాకు షాలు కప్పారు ఉంటాము, సంతోషపడతాము. అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి, ఎవరైతే నిజమైన భక్తుడో వీడికి ఏం కోరుకోడు కదా. అనన్య భక్తి, భగవతత్వం తప్ప నాకు ఇంకేమన్నా వాడికి ద్వంద్వాల గోల ఏముంది. ఎవడన్నా పొగిడినా ఒకటే, పొగడకపోయినా ఒకటే, ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే. అంతే. ఎందుకు, భయం లేదు, కోరిక లేదు. ముఖ్యంగా ఎందుకు భయం లేదు, కోరిక లేదు, ఆ భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి విషయం గ్రహణకు వచ్చింది కదా. అలాంటి వాడు నాకు ఇష్టడు అని చెప్పాడు. తర్వాత ఇలాంటి వాడు ఎలా ఉంటాడు, సంతుష్టితో ఉంటాడు, అసంతృప్తి లేదు. చూడండి, నిన్నేదో ఒకటి చెప్పుకున్నాము, ఏదైనా సరే మనం ఏ పనైనా చేసేది ఎందుకు, ఎక్కడికైనా పోదామని ఎందుకు అనుకుంటాము, ఉన్న చోట సంతృప్తిగా లేము, సంతోషంగా లేవు అనే భావన. అక్కడికి పోతే ఫుల్ఫిల్ అయిపోతామని హ్యాపీనెస్ వస్తుంది. నిన్నేదో మాట్లాడుకున్నాం కదా, ప్లెజరు ఇంద్రియాలకు సంబంధించింది. ఎండలో పోయినాము, లోపలికి వచ్చాము, కాస్త మంచి నీళ్ళు తాగాము, ఎంత ప్రాణం హాయిగా ఉంది, ఏసీ వేసుకున్నాము, ఎంత ప్రశాంతంగా ఉంది అనుకుంటాము. అలాగే ఎక్కడికన్నా పోయి ఏ ఫ్రెండ్నో ఏ దూర బంధువుల్లో కలిసాము, ఎంత సంతోషంగా ఉంది మనసు,
కాకపోతే పరమాత్మ తత్వంలో ఎందుకంటే ఆ ఆబ్జెక్ట్ తోటి సంతోషం అనే విషయం లేదు. తిన్నా సంతోషమే, తినకపోయినా సంతోషమే, కలిసినా సంతోషమే, కలవకపోయినా సంతోషమే. ఎవరికి? ఈ భక్తుడికి. ఎందుకు? తను ఎప్పుడు కూడా బయట వాటితో ఉండడు. బయట వాటితో ఉంటున్నాము అంటే అర్థం ఏంటి? మన మనసు, మన ఇంద్రియాలు బయటికి తిప్పుతున్నాయి. ఇప్పుడు మనం ఎక్కడుంటాము? మన లోపలికి మనం ఉంటాం. మన లోపల ఎవరున్నాము? భగవతత్వం మనతోనేగా ఉన్నది. మొత్తం సర్వత్రా వ్యాపించినటువంటి పరమాత్మ తత్వం, మన ఎదురుగా కనపడుతున్నటువంటి పరమాత్మ తత్వం, చెట్టులోను, పుట్టలోను, చీమలోను ఉన్న పరమాత్మత్వం మనలో లేదా? మనలో ఉంది. అందుకని ఇప్పుడు మన ఆధ్యాత్మిక, మన భగవతత్వ సాధన ఏంటి? ఆ ఉన్నటువంటి పరమాత్మ తత్వంతోనే మనం ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మరి శరీరం ఉంది కదా, ఉంది, చెయ్యి. నీకు ఇచ్చిన ప్రతిదీ భగవతత్వం అని చెయ్యి. ఏమి ఆశించవాకు. హ్యాపీగా నీ ఎనర్జీ లెవెల్ అంతా కంఫర్టబుల్గా ఉంటుంది. మనస్సు అనవసర విషయాలకు తిప్పకు. ఉన్నదంతా భగవతత్వం అనేటువంటి భావనతో ఉండి నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆ పనులు జరిగేట్టుగా చూడు. అట్లాగే నీ బుద్ధి అంతే, అంటే వివేకంతో ఉండు. ఇదంతా కూడా పోయేదే కదా, దీనికంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా అని ఉపేక్షగా ఉండడం, అంటే ఇండిఫరెంట్గా ఉండడం ప్రాక్టీస్ చేసుకో. హాయిగా ఉంటావు. వాడు నాకు ఇష్టమైనటువంటి భక్తుడు అని పరమాత్మతత్వం చెప్తోంది. అలాంటి వాడు ఎలా ఉంటాడు? స్థితప్రజ్ఞుడు అంటాడు. నిన్న అంతవరకు చదువుకున్నాం మనం. ఈరోజు లాస్ట్లో ఒక్క శ్లోకం ఉంది, చదివేసేసి ఇది క్లోజ్ చేద్దాం. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఉపర్యుక్త ధర్మామృతమును సేవించుచు నిష్కామ భక్తి శ్రద్ధలతో తత్పరాయణులైనటువంటి భక్తులు నాకు అత్యంత ప్రియులు. అంటే ఏంటి? ఎవరికైతే పైన మనం మాట్లాడుకున్నటువంటి ఉత్తమ గుణాలు ఉంటాయో వాళ్ళు ఎలా ఉంటారు? నిష్కామ భక్తితో ఉంటారంటే ఈవెన్ భక్తిలో కూడా భగవతత్వాన్ని ఏమి ఆశించరు. ఇలా ఆశించిన వాడికి పరమాత్మతత్వానికి తేడా ఏంటి? రెండూ ఒకటే. ఆయన ముందు నుంచి కొట్టుకుంటుంది ఏంది? నీకు నాకు తేడా లేదు. ఎందుకు తేడా లేదు? నువ్వు సపరేట్ అనుకొని కోరికల కోసం పరిగెడుతున్నావు. నువ్వు సపరేట్ కావు అనేటువంటి విషయం నువ్వు గ్రహించావు. నీకు నాకు బాధ ఏముంది? తేడా ఏముంది? ఎప్పుడు నీకు నాకు తేడా లేకుండా ఉంటుంది? నీకు నిష్కామ భావంతో, అంటే ఏ ఫలితం కనుక నువ్వు ఆశించకుండా ఆ తర్వాత ఈ మంచి లక్షణాలన్నీ ఏంటి? ద్వేషం లేకుండా, క్షమాగుణం కలిగి, ఇంద్రియాలను పట్టుకొని, మనసును పట్టుకొని, ఆ తర్వాత పెద్దదానికి కుంగకుండా, తర్వాత ఎవరి మీంది శత్రుత్వం లేకుండా, మిత్రుత్వం లేకుండా, తర్వాత దేనికి కూడా పట్టించుకోకుండా, అంటే మళ్ళీ అమాయకంగా కాదు, పట్టించుకోవటం అంటే మనం పరమాత్మ తత్వస్థితిని నిద్రలో ఎలా ఉంది, అక్కడ మనకి ఏమీ తెలియనటువంటి వ్యవహారంగా ఉంది. కానీ ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది? నిద్ర లేచిన తర్వాత కూడా, జాగృత అవస్థలో కూడా భగవతత్వంలో ఉన్నప్పుడు మనం ఉంటాము, అన్నీ జరుగుతుంటాయి, దేనికి టెన్షన్ లేకుండా మన ద్వారా పరికరంలాగా జరిగిపోతుంది అనేటువంటి విషయాన్ని మన భగవానుడు అర్జునుడికి చెప్పాడు. చూపిస్తాడు విశ్వరూపంలోనే అక్కడ యుద్ధం జరగడము, ఆ యుద్ధంలో భీష్ముడు, ద్రోణుడు అందరూ చచ్చిపోవటము, ఆయన పంటితోటి కరకరా నవిలినట్టు కూడా విశ్వరూపంలో చూపిస్తాడంటే ఏంటి? ఇవన్నీ ఆల్రెడీ అన్నీ జరిగిపోయినాయ్యా. ఓన్లీ థింగ్ ఏంటంటే మధ్యలో ఒక యాక్షన్ నడుస్తుంది. భౌతికంగా జరుగుతున్న ప్రతిదీ ఒక యాక్షన్ అనుకుంటూ లోపల ఉన్నటువంటి పరమాత్మతత్వమే నేను పరమాత్మతత్వం ఒకటేననేటువంటి భావంతో కనుక నువ్వు ఉండగలిగావు అంటే అలా ఉండేటువంటి భక్తులు నాకు ఇష్టం అంటున్నాడు. ఇక్కడెక్కడ ఒక గుడి కట్టించమని కానీ, ఒక గోపురం కట్టించమని కానీ, ఒక ధ్యానం చేయమని కానీ, ఒక యోగం చేయమని కానీ ఏమీ చెప్పలే. నువ్వు ఏం చేసినా నేను ఎలా ఉన్నాను, భగవతత్వం ఎలా ఉంది, జస్ట్ ఒకే ఒక ఆలోచనతోటి సృష్టి మొత్తం వ్యక్తమైంది. కానీ ఎవరు ఆలోచన చేశాడనేవాడే అని ఆయన ఎవరికన్నా కనపడుతున్నాడా? ఏమీ కనపట్టాలా, ఒక శక్తిలాగా ఉంది. నువ్వు కూడా ఎలా ఉండాలి? నేను చేస్తున్నాను నాది అనేటువంటి విషయం కనపడకుండా ఒక శక్తిలాగా నీ ద్వారా జరిగిపోతున్నటువంటి వ్యవహారంగా ఉండి నువ్వు నేను ఒకటేననేటువంటి భావంతో కనుక ఎవరైతే ఉంటారో అలాంటి భక్తులు నాకు ఇష్టం అనేటువంటి విషయాన్ని ఈ 12వ చాప్టర్లో చెప్పడం జరిగింది. రేపు మనము 13వ చాప్టర్ చదువుకుందాము. ఏం లేదబ్బా, ఇక్కడ ఎంతసేపు చేసినా ప్రస్తుత పరిస్థితుల్లోకి మనం భగవద్గీతను అప్లై చేసుకోవాలంటే అర్థమైంది. మన బాధలు, మన దుఃఖాలు, మన సుఖాలు, మన కష్టాలు, మన గర్వాలు, వీటన్నిటికీ కారణం మన దగ్గర ఉన్నది ఒకటే ఒక పరికరం, మన మనస్సు. అంతే, అంతకంటే ఇంకేం లేదు. ఈ మనస్సునే ఏమన్నారు? మన శరీరాన్ని, ప్రాణాన్ని, మనసును కలిపి ఆత్మ అన్నారు. ఆత్మ అంటే ఏంటి? నాకు ఆత్మ అంటే ఏమీ లేదబ్బా, జ్ఞానం, అంతకంటే ఏం లేదు. ఆ జ్ఞానం అనేది మన కంటికి ఎవరికీ కనపడదు. ఇంకా చెప్పాలంటే ఏంటి? ఈ జ్ఞానమే మన జ్ఞాపకాల రూపంలో ఎక్కడో పడుంది. అంతే కదా. ఇప్పుడు 800 మంది కోట్ల ప్రజల్లో ఒకళ్ళ కోరికకి సంబంధం లేదు, ఒకళ్ళ వేలు ముద్రకి ఒకళ్ళ వేరు ముద్రకి సంబంధం లేదు. అంటే ఏంటి? వాళ్ళ మనసుల్లో ఎవరి జ్ఞాపకాలు వాళ్ళు ఏర్పాటు చేసుకొని కూర్చున్నారు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంది? మనం తయారు చేసుకున్నటువంటి ఈ జ్ఞాపకాలన్నీ మన శరీరం, మన ప్రాణం, మన మనసు కోసం తయారు చేసుకున్నవే తప్ప ఇంకోటి ఏమీ లేదు. భగవతత్వంలో ఈ జ్ఞాపకాలు లేవు. అది నిరాకారం, నిశ్చలం, నిర్వికల్పం, అఖండం, చలనం లేనటువంటి ఒకే ఒక స్థితి.
అలాంటి స్థితి అయినటువంటి జ్ఞానం అక్కడ ఎలా ఉందో నీ దగ్గర ఉన్నటువంటి జ్ఞానం కూడా అలాంటిదే. కాకపోతే మనం ఏం చేస్తున్నామో మనం లిమిట్ చేసుకున్నాం. నేను ఇంతేను, నాకు ఈ జబ్బు వచ్చింది, ఇంకా తగ్గదు, అందరు ఇంతేనండి, ఏమంటారు సంచితం, ఆగామి, ప్రారంధం అనుభవించాల్సింది అని అన్నాడు. ఈ భగవతత్వంలో ఎక్కడ సంచితం, ఆగామి, ప్రారంధం చెప్పాల. ఆయన ఏం చెప్పాడు, ప్రస్తుతం నువ్వు కనుక భగవతత్వం ఆలోచనలో ఉన్నావు అంటే బ్రహ్మాకార వృత్తిలో ఉండడం అనే విషయం కనుక నువ్వు గ్రహించావంటే ఆ జరిగిపోయిన విషయాలన్నీ కూడా పాస్ట్కి సంబంధించినవన్నీ కూడా నీకు ప్రస్తుతంలోకి రావు. అంటే అర్థం ఏంటి, సంచితం ఇక లేదు. అంతే జరిగిపోయినవి నీ దగ్గరికి లేదంటే సంచితం లేదు కదా, అంటే సంచితం కాదు, ఆ జరిగిపోయినవి నీకు లేవు కదా, అంటే పాతవి లేవు. ఆ తర్వాత ప్రస్తుతం ఎప్పుడు, ప్రస్తుతం ప్రారంభం అంతా ఎక్కడ, ప్రస్తుతం. ఇప్పుడు ఏమనుకుంటావు, అసలు నేను లేను, ఉన్నదంతా భగవతత్వమే, భగవతత్వ పని అంతా జరిగిపోతుంది, లాభ నష్టాలతో నాకేం సంబంధం లేదు, నాకేం వచ్చినా ప్రసాదం, మంచి వచ్చినా ప్రసాదమే, చెడ్డ వచ్చిన ప్రసాదం. ఎందుకు, పరమాత్మ తత్వంలో మంచి చెడు లేదని భగవద్గీతలో ఆ మహానుభావుడు చెప్తున్నాడుగా. ఇంకా చెడ్డే ఉంది, అశుభం శుభం కార్యాలు కూడా లేవని చెప్పేస్తున్నాడు. లేదు, ఎప్పుడైతే నాకు ఆ స్థితి వచ్చిందో నాకు ఇంకా ఆగామం ఏముంది. ఆగామ అంటే ఎప్పుడు, నాకు ఇప్పుడు నేను అన్నీ తయారు చేసుకుంటున్నాను, రాబోయేవి నా నెత్తి మీద పడ్డాయి, ఆగామ అయిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది, అందుకని ఏమంటాడు, నీకు కనుక జ్ఞానం వచ్చిందంటే కర్మ దగ్ధమైపోతుంది అన్నాడు. జ్ఞానం అంటే ఏంటి, నేను భగవతత్వము ఒకటే అనేటువంటి భావం నీకు ఎప్పుడు వస్తుందో, నీకు భౌతికంగా నీ కంటికి కనపడుతున్న వాటిలో నువ్వు ఏవి కోరుకోవు, నీకేవి అవసరం లేదు, నువ్వే భగవతత్వం అనేటువంటి భావం ఉంటావు, భగవతత్వ పనే జరిగిపోతుంది అంటావు. అటువంటి జ్ఞానం వచ్చినప్పుడు ఇంకా ఈ ప్రారంధాలు, ఆగాములు, సంచితాలు, మళ్ళీ జన్మలు, పునర్జన్మలు లేవు, నీకు నాకు తేడా లేదు అనేటువంటి విషయమే ఆ మహానుభావుడు భగవతత్వంలో చెప్పాడు. కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే, ఏమి చేయక్కర్లా, ఏం చేస్తున్నా ఏం జరుగుతున్నా ఉన్నదంతా నిరాకారమైనటువంటి భగవతత్వం ఇంకొకటి లేదు అనేటువంటి భావాన్ని గట్టిగా పట్టుకొని ఉండడం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఆ భావాన్ని వదిలేసేసి నా శరీరం, నా మనసు, నా ఆలోచనలు, నా ఆస్తులు, నా పిల్లలు, నా పేరు, నా ప్రతిష్ట, నా గొప్ప, నా అహంకారం అవన్నీ పట్టుకొని ఉన్నాం. చిన్నగా ఇది వదిలించుకోవాలి అంటే దాన్ని గట్టిగా పట్టుకుంటే ఇది మనకు తెలియకుండానే ఒకటి వదిలిపోతూ ఉంటాయి. ఒకవేళ వదిలిపోలేదు, అందులో మనకు అనుభవం వస్తుంది. అంటే ఏంటి, మనకు వస్తున్న ప్రతి అనుభవం కూడా భగవతత్వ భావంలో జరుగుతున్నవి తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి భావంలో మన డే టు డే వర్క్ అంతా కండక్ట్ చేసుకుంటూ పోవడమైన అల్టిమేట్ ఏంటి, అనన్య భక్తి, ఆ భగవతత్వం తప్ప ఇంకా ఏమీ లేదు అనేటువంటి భావాన్ని మనం గట్టిగా నమ్మి పట్టుకోవటమే. అంతకంటే ఇంకేంలా. రేపు 13వది ఏం చెప్తారో రేపు చూద్దాం. నమస్తే.